వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన లింగాపురం గ్రామానికి రైతు భరోసా సందర్భంగా రావడం జరిగింది. నిన్ననే రావాల్సినటువంటి ఈ ప్రోగ్రాం ఈరోజు లేట్ అయిపోయి ఈ విధంగా మీరందరూ ఆగ్రహాలు చూపించి అన్నగారు త్వరగా ఒక 2 నిమిషాలు మాట్లాడమని మీ కోరిక మీద అన్నగారికి నాకు ఇస్తా ఉన్నారు. 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా. లింగాపురం మిట్ట మధ్యాహ్నం దాటింది. ఎండలు కూడా తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా నడి రోడ్డు అన్నది కూడా ఖాతరు చేయకుండా, మిట్ట మధ్యాహ్నం అన్నది కూడా లెక్క పెట్టకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇవాళ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ గ్రామంలోకి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ మనమంతా కూడా రైతులం, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళం. ఇవాళ రాష్ట్రంలో జనాభా ప్రకారం చూస్తే దాదాపుగా 65% జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. రైతు బాగుంటే రైతు కూలీలకు కూడా పనులు దొరుకుతాయి. మొత్తం గ్రామీణ వ్యవస్థలో పనులు దొరికి గ్రామీణ వ్యవస్థ పరిగెత్తే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే రైతులు బాగున్నప్పుడే ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లేకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 3 సంవత్సరాల్లో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటే అడుగుతా ఉన్నా. ఈ 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత మనకు ఏమి మేలు జరిగింది అని చెప్పి నేను గట్టిగా మిమ్మల్ని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించమని అడుగుతా ఉన్నా. కారణం ఏంటంటే 3 ఏళ్ళు అయిపోయింది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఆయన వల్ల జరిగింది మేలేమీ జరగకపోగా ఆయనతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనతో పాటు వరుసగా ఇప్పటికి 3 సంవత్సరాలు వరుసగా కరువే కరువు. ఇవాళకి 3 సంవత్సరాల్లో రైతులు పడతా ఉన్న బాధలు ఎలా ఉన్నాయనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే దానికోసమని ఆ రోజుల్లో ఏ టీవీ ఇంటికి వెళ్ళి ఆన్ చేసినా, ఏ గోడ మీద ఏ రాత చూసినా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మైక్ ఇలా పట్టుకుంటే ఆ మైక్ పట్టుకున్నప్పుడు
ఆయన మాట్లాడిన మాటలు ఏమి విన్నా కూడా 3 ఏళ్లకు కిందటికి మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు అని చూస్తే చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు, రైతు రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా రుణాలన్నీ కూడా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు. రైతులను వదిలిపెట్టలేదు, రైతులను వదిలిపెట్టలేదు, ఆడవాళ్ళను కూడా చూడకుండా డ్వాక్రా అక్క చెల్లెమ్మలను వదిలిపెట్టలేదు. ఏ గోడ మీద చూసినా, ఏ రాత మీద చూసినా, ఏ టీవీ ఆన్ చేసినా కూడా వినిపించేది డ్వాక్రా అక్క చెల్లెమ్మలు. నేనే కనిపెట్టా ఈ డ్వాక్రా సంఘాలను, నేనే డ్వాక్రా అక్క చెల్లెమ్మలను పురోగతిలోకి నడిపించా. డ్వాక్రా అక్క చెల్లెమ్మలను పూర్తిగా మీ అప్పులు మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు. రైతులను వదిలిపెట్ల, ఆడవాళ్ళను కూడా చూడకుండా డ్వాక్రా అక్క చెల్లెమ్మలను వదిలిపెట్ల, చివరకు చదువుకుంటున్న పిల్లలను సైతం వదిలిపెట్ల, చదువుకుంటున్న పిల్లలను సైతం వదిలిపెట్టకుండా జాబు రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు. ఏ టీవీ ఆన్ చేసినా ఇవే, ఏ గోడ మీద ఏ రాతలు చూసినా ఇవే. చివరికేమో బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, రైతుల్ని మోసం చేశాడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, చదువుకున్న పిల్లలను మోసం చేశాడు. పిల్లలు ఇవాళ మొన్న యువబేరి మీటింగ్ లో ఒక పిల్లాడు అడిగాడు, అన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి దాదాపుగా 32 నెలలు అయిందన్నా, చంద్రబాబు నాయుడు గారు నాకు 64,000 బాకీ ఉన్నాడున్నా అని చెప్పి మన యువబేరి మీటింగ్ లో ఒక పిల్లాడు అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆయన అన్న మాటలు, జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి అన్నాడన్నా. నాకు చంద్రబాబు 64,000 బాకీ ఉన్నాడన్నా 32 నెలలకు గాను, నేను ఎవరికి చెప్పుకోవాలన్నా అని చెప్పి ఆ పిల్లాడు అడిగాడు. నిజంగానే కనీసం ఆ పిల్లాడు మాట్లాడిన మాటలకైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో, బుద్ధి సిగ్గు అన్నది ఏమాత్రం ఉన్నా కూడా ఎన్నికలప్పుడు తాను చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుస్తాడేమో అని చెప్పి ఆశగా ఎదురు చూశాం. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఇవాళ రబీ పంటలు వేశాం, రబీ పంటలు వేసిన పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఎవరు బ్యాంకులు గడపలు దొక్కలేకున్నారు. బ్యాంకులు రబీ పంటకు రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ లోన్లు 24,000 కోట్లు ఇవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటే, రబీ పంటకు టర్మ్ లోన్స్ కింద మరో 9,800 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే, మొత్తంగా కలిపి దాదాపుగా 34,000 కోట్లు ఇవ్వాలి అని టార్గెట్ పెట్టుకుంటే, రబీ పంటకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అని చెప్పి ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం 4,900 కోట్లు మాత్రమే ఇచ్చి బ్యాంకులు చేతులు తొలుపుకుంటున్నారు. మరి అటువంటప్పుడు ఈ ముఖ్యమంత్రి అనే వ్యక్తి బ్యాంకులను గట్టిగా నిలదీయాల్సింది పోయి, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా? కేబినెట్ మీటింగ్లలో రైతుల గురించే మాట్లాడలేదు, రైతుల గురించి ఆలోచన చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా? రైతుల రుణాలకు సంబంధించి నాకు బ్యాంకులు ఇచ్చింది పూర్తిగా ఆమోదయోగ్యంగానే ఉంది, సాటిస్ఫైయింగ్ గా ఉంది అని చెప్పి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి నిజంగా ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా అని అడుగుతా ఉన్నా.
ఇవాళ రైతులందరూ కూడా ఎంత దారుణంగా ఉన్నారంటే ఉల్లి పంట వేశారు. ఉల్లి పంట వేసి ఉల్లి కేజీ 2 రూపాయలకు కూడా గిట్టగా దొరక్క 2 రూపాయలకు కూడా అమ్ముకోలేక రైతులు ఉల్లిని పొలంలోనే వదిలేసి పొలంలోనే ఆ పంటను వదిలేసి వ్యవసాయం వెనక్కి చేస్తా ఉన్నారు. కేజీ 2 రూపాయలకు ఉల్లి అమ్ముతా ఉంటే రైతులందరూ కూడా గిట్టుబాటు ధర కోసం అని చెప్పి రైతులందరూ కూడా ధర్నాలు చేస్తా ఉన్న రైతుల మీద చంద్రబాబు నాయుడు గారు పోలీస్ కేసులు పెట్టేస్తారు. ఇదే జిల్లాలోనే ఇదే పరిస్థితి. ఉల్లి పరిస్థితి అంతే, టొమాటో పరిస్థితి అంతే, మిర్చి పరిస్థితి అంతే. చివరికి ధాన్యం కూడా కర్నూలు సోనా అన్నది దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందిన ధాన్యం. ఇవాళ ఆ ధాన్యం పరిస్థితి ఏమిటి? ఇవాళ ధాన్యం పరిస్థితి ఇవాళ బస్తా 1250 1300 కూడా కొనే నాతుడు కూడా ఇవాళ దొరకడం లేదు రైతులందరికీ కూడా. ఇది ఇవాళ పరిస్థితి. ఇవాళ ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులకు ఇవాళ పండించిన పంట గిట్టుబాటు ధర దొరకడం లేదు. ఖర్చులేమో ఒక పక్క పెరిగిపోతా ఉన్నాయి. ఖర్చులు పెరుగుతా ఉన్నాయి, గిట్టుబాటు ధర రాక రైతులు అవస్థలు పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, రాష్ట్రం జీడిపి గ్రోత్ రేట్ లో దేశం కన్నా ఎక్కువగా పరిగెత్తా ఉందనంట. రైతులందరూ అవస్థలు పడతా ఉంటే, గ్రామీణ ప్రాంతం అంతా కూడా అగసాట్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం జీడిపి గ్రోత్ రేటు, రాష్ట్రం గ్రోత్ రేటు విపరీతంగా పరిగెత్తా ఉంది, దేశం కన్నా ఎక్కువగా పరిగెత్తా ఉన్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పీచ్లు ఇస్తారు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఎంత త్వరగా పోతాడు అని చెప్పి ఇవాళ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఇటువంటి పాలనకు సాగనంపే దానికోసం మీ అందరూ కూడా చెయ్యి కలపాలి, అడుగు వేయాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు మోసం చేసే వాళ్ళు, అబద్ధాలు ఆడే వాళ్ళను బంగాళాఖాతంలో కలిగే పరిస్థితి వస్తుంది అన్నది అర్థమయ్యేట్టుగా చెప్పాలి. దేవుడు మొటిక్కాయలేస్తాడు. ఖచ్చితంగా మనం అందరం కూడా అడుగు వేసి ఈయనను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రావాలి. అంతవరకు మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ మండుతున్న ఈ ఎండను లెక్క చేయకుండా చెరగని చిరునవ్వుతోనే ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరున మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇంకొక చిన్న విషయం ఎట్లా రాత్రికి ఈ గ్రామంలోనే బస అంట. కాబట్టి పొద్దున్నే మళ్ళీ ఈ గ్రామం నుంచే ప్రోగ్రాం స్టార్ట్ కావాలి. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా అందరినీ కూడా కలిసిపోతా. అంతవరకు కూడా ఇప్పుడు వేరే గ్రామాలకు కొద్ది గొప్ప పోతే కాస్త కూస్తూ ఈ గ్రామానికి కొద్ది గొప్ప త్వరగా వచ్చి త్వరగా పడుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు నన్ను పంపించేసేయండి. రాత్రి త్వరగానే వచ్చి కనీసం ఇక్కడే ఈ గ్రామంలో ఇక్కడే పడుకుంటా. పొద్దున్నే మిమ్మల్ని అందరినీ కూడా పలకరించి పొద్దున్నే ఆ తర్వాతనే ఈ గ్రామం నుంచి నేను వెళ్తాను. కాబట్టి వేరే గ్రామాల్లోకి వెళ్ళలేమని చెప్పి సవినయంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా పేరున అర్పిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అఖిల. మన రైతుల జీవితాలు అలాగే విద్యార్థి జీవితాలు ఆనందంతో ఉండాలంటే 2